మంత్రి కొండా సురేఖ మరోసారి ఒంటరయ్యారా? మంత్రి భర్త కొండా మురళి కామెంట్స్తో ఆమెకు వ్యతిరేకంగా ఓర్గల్లు ఎమ్మెల్యేలంతా ఏకమయ్యారా? ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి నివాసంలో భేటీ అయిన ఎమ్మెల్యేలు మంత్రి కుటుంబంపై హైకమాండ్కు ఫిర్యాదు చేశారా? కొండా కుటుంబంపై చర్యలు తీసుకోవాల్సిందేనంటూ పట్టుబడుతున్నారా? అయితే ఎమ్మెల్యేల తిరుగుబాటుతో కొండా పదవి పోవడం ఖాయమా? మంత్రి కొండా సురేఖ మరో వివాదంలో ఇరుక్కున్నారు. మంత్రి కొండా సురేఖ భర్త మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి జిల్లా కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై సంచలన కామెంట్స్ చేశారు. ఎమ్మెల్సీ కొండా మురళి గురువారం వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కడియం శ్రీహరి, రేవూరి ప్రకాష్ రెడ్డిపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. వరంగల్లో కొంతమంది నాయకులు టీడీపీలో పదవులు అనుభవించి తర్వాత ఆ పార్టీని భ్రష్టు పట్టించారని కామెంట్ చేశారు. మళ్లీ బీఆర్ఎస్ లో చేరి కేసీఆర్, కేటీఆర్లను తప్పుదోవ పట్టించి వారిని కూడా నాశనం చేశారని అన్నారు. కడియం శ్రీహరిని కనుబొమ్మలు లేని నాయకుడు అంటూ ఎద్దేవా చేశారు. పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డిని 75 ఏళ్ల ముసలోడు అంటూ సంబోధించారు. దాంతో ఒక్కసారిగా వరంగల్ పాలిటిక్స్ హీట్ ఎక్కాయి. పార్టీని మంచి చెడు ఎవరే కానీ ఏదే కానీ పార్టీకి కట్టుబడి ఉండాలి, పార్టీ పొరవని రోడ్డు మీద వేయకుండా ఉండాలనే అభిప్రాయం ముందుకు వెళ్తున్నాం. పార్టీ గీత దాటి నువ్వేం చేసినా నడుస్తుంది అని అనుకొని హద్దు దాటి పార్టీకి నష్టం జరిగే విధంగా ఉండకూడదు. ఇప్పుడు రాబోయే మన ఎలక్షన్స్ ఉన్నాయి. ఈ ఎలక్షన్ల సమయంలో, లోకల్ బాడీ ఎలక్షన్ల సమయంలో ఇలాంటి కొన్ని ఏదైనా ఉంటే సమస్య ఉంటే కూర్చొని మాట్లాడుకోవాలి, సబ్జెక్టులు ఉంటే చెప్పుకోవాలని మొదటి కూడా నటరాజన్ గారు వచ్చినప్పుడు చెప్పడం జరిగింది మీటింగ్లలోనే. గల్లీలా పొద్దుగా లేస్తే లేబర్ అట మీద వెళ్ళడం తిరుగుతున్నాం. ఒలికి ఒక్కొక్క ఇటుక బిడ్డ పట్టుకుంటా వరంగల్ జిల్లాని కట్టుకుంటూ వస్తుంటే కూలగొట్టుకుంటూ పోతుంటే మనం కూలగొట్టుకుంటే దానికి ఎవరేం చేస్తుందంటే ప్రతిపక్షాలకు జవాబు దొరకలేదు మనం చేసే పనులకు. ప్రస్తుతం కొండా మురళి కామెంట్స్ కాంగ్రెస్ పార్టీలో కలకలం రేపాయి. చివరకు ఉమ్మడి వరంగల్ జిల్లాకు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు వరంగల్లో సమావేశమయ్యారు. వరంగల్ వెస్ట్ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి క్యాంప్ కార్యాలయంలో జరిగిన సమావేశానికి ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, రేవూరి ప్రకాష్ రెడ్డి, నాగరాజు, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్యతో పాటు పలువురు కాంగ్రెస్ నేతలు హాజరయ్యారు. కొండా మురళి కామెంట్లను ఖండించిన నేతలు ఆయనపై యాక్షన్ తీసుకోవాలని పీసీసీని కోరారు. మంత్రి కొండా సురేఖ ఏకపక్షంగా ముందుకు వెళుతున్నారని ఎమ్మెల్యేలు ఆరోపించారు. పాపాలు చేసి కులం పేరు చెబితే పోతాయా అని ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి అన్నారు. అయితే మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి వ్యాఖ్యలపై కాంగ్రెస్ అధిష్టానం సీరియస్ అయినట్లు తెలుస్తోంది. ఈ పరిణామాలను గమనిస్తున్న టీపీసీసీ త్వరలో పరిశీలకులను నియమిస్తున్నట్లు ప్రకటన విడుదల చేసింది. పరిశీలకులు ఇచ్చే సమగ్ర నివేదిక ఆధారంగా బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది. కొద్ది రోజుల క్రితమే కొండా సురేఖ వివాదంలో చిక్కుకున్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను విమర్శించే క్రమంలో నోరు జారారు. ఈ వివాదంలోకి అక్కినేని నాగార్జున, సమంతను లాగి సినీ ఇండస్ట్రీని మొత్తం షేక్ చేశారు. అప్పట్లో మంత్రి కొండా సురేఖ కామెంట్స్ తో యావత్ సమాజం తలదించుకున్నంత పనైంది. ఆ తర్వాత సొంత మంత్రుల్ని ఎరుకున పడేలా చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రులంతా కమిషన్లు తీసుకుంటున్నారని ఆరోపించారు. తాను మాత్రం ఎవరి దగ్గర రూపాయి తీసుకోలేదన్నారు. ఈ వివాదం నడుస్తుండగానే మంత్రి శ్రీధర్ బాబును కలిసిన కొండా సురేఖ తమ బంధువు ఒకరికి ఉద్యోగం ఇప్పించాలంటూ కోరిన వీడియో సంచలనం రేపింది. ఈ వివాదం కొనసాగుతుండగానే కొండా మురళి కామెంట్స్ మంత్రిని మరింత ఇబ్బందుల్లోకి నెట్టేశాయి. మొత్తానికి మరోసారి మంత్రి కొండా సురేఖ పంచాయతీ గాంధీ భవన్ కు చేరుకుంది. టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ కొండా మురళిపై చర్యలు తీసుకునే అవకాశం ఉందని అంటున్నారు. మరోవైపు కొండా సురేఖపైన చర్యలు తీసుకునే అవకాశం ఉందనే ప్రచారం సైతం జరుగుతుంది. చూడాలి మరి. టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ గా బాధ్యతలు తీసుకున్న మల్లు రవి కొండా మురళిపై ఎలాంటి చర్యలు తీసుకుంటారో.